సమాజంలో అనేక బంగారు కుటుంబాలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు మాటల్లో చెప్పలేనివి. సరైన నివాసం లేకపోవటం, నీటి కొరత, మౌలిక వసతుల లేమి, పిల్లలకు సరైన విద్య, ఆరోగ్య అవకాశాలు అందకపోవటం వంటి సమస్యలు ఈ కుటుంబాల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్నాయి. రాష్ట్రంలోని బంగారు కుటుంబాల వాస్తవ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మెరుగైన భవిత అందించాలన్న సంకల్పంతో P4 కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వెంకటగిరి మండలంలో నివసిస్తున్న ఎన్నో బంగారు కుటుంబాలు ప్రతిరోజు ఉపాధి కోసం, విద్యా వైద్యం కోసం మరియు ఇతర చిన్న చిన్న అవసరాల కోసం పోరాడే దుస్థితి. ఈ బంగారు కుటుంబాల పరిస్థితిని P4 ద్వారా తెలుసుకున్న మార్గదర్శి శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ వెంకటగిరి మండలంలో సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. గుండ్ల సముద్రం ఎస్టీ కాలనీలో అత్యంత ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల కోసం 25 ఇళ్ల నిర్మాణం. This is the village called Gundla Samutram. Almost 25 families are residing in this village. Their houses is so pathetic because the roofs and walls are cracked and the reptiles are living inside the houses. So seeing these conditions and their poor economic status, through our Srinivasan Service Trust, we sanctioned 25 houses. As well as apart from that, to create a livelihood for them, we also supported for 11 families for rearing sheep. Each family we provided 10 lambs. To improve their economical status, we also supported for providing fishing nets for 6 more families. We also conducting frequent medical camps and we have supported for connectivity. వర్ధనపల్లి గ్రామంలో నీటి భద్రతా చర్యలతో వ్యవసాయ ఆదాయం సుమారు 25,000 రూపాయల వరకు పెరిగేలా చేయడంతో పాటుగా గుండ్ల సముద్రం గ్రామంలో ఎస్సీ కాలనీ, డ్రైన్లు, రోడ్ల నిర్మాణంతో మౌలిక వసతులు మెరుగై రైతుల రవాణా ఖర్చులు సుమారు 85% తగ్గాయి. ఫలితంగా వారి ఆదాయం స్థిరంగా మారింది. అదేవిధంగా గ్రామీణ జీవనానికి కీలకమైన ఆవులు, గేదెలు, గొర్రెల కోసం ఇన్ఫెర్టిలిటీ చికిత్సా శిబిరాలు, అలాగే వెంకటగిరి గ్రామీణ ప్రాంతాల్లోని 60 మంది గిరిజన రైతులకు వ్యవసాయ విత్తనాల పంపిణీ, మొగుళ్లగుంట, మొక్కలపాడు, పాలెంకోట గ్రామాల్లో 12 మంది రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ, ప్రాంతాల మధ్య అనుసంధానం మెరుగుపడేలా మొగుళ్లగుంట ఎస్టీ హ్యాబిటేషన్ అప్రోచ్ రోడ్డుకు వంతెన నిర్మాణం, 14 గ్రామాల్లో RO ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వారి సేవా సంకల్పాన్ని వేటితోనే ఆపకుండా 32 అంగన్వాడీ కేంద్రాల పునర్నిర్మాణం చేశారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్ల కోసం కంటి ఆరోగ్య శిబిరం, 104 సేవలు అందని ప్రాంతాల్లో 6 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య శిబిరాలు, బంగారుపేట PHCలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం, గ్రామాల్లో సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాలు, 5 గ్రామాల్లో హెల్త్ హైజీన్ అవగాహన చర్యలు, పర్యావరణ సమతుల్యత కోసం వెంకటగిరిలో కైవల్య నది, గొడ్డేరు నదిని శుభ్రపరిచే మరియు పునరుద్ధరణ కార్యక్రమాలు కూడా చేశారు. ఈ సేవా కార్యక్రమాలన్నిటికీ సుమారు 5.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్ వారికి బంగారు కుటుంబాలపై ఉన్న సేవాభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా P4 అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ముఖ్యంగా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి మండలం పక్కన పెడితే మిగతాదంతా కూడా బ్యాక్వర్డ్ ఏరియా. సో ఇక్కడ మనము శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్, ఇట్స్ అన్ NGO బేస్డ్ అవుట్ ఆఫ్ TVS, వాళ్ళ NGOని టైఅప్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి P4లో ఉన్నటువంటి 20% కుటుంబాలని శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ కి మనం ట్యాగ్ చేయడం జరిగింది. ఎన్నో రకమైనటువంటి కమ్యూనిటీ యాక్టివిటీస్ వీళ్ళు టేకప్ చేశారు. అగ్రికల్చర్, హార్టికల్చర్ పెద్ద ఎత్తున ఇక్కడ ఇంప్రూవ్ చేయటం, ఇట్లా ఓవరాల్ గా ఈ ఏరియాని మొత్తానికి P4 కింద వెంకటగిరి నియోజకవర్గంలో శ్రీనివాసం సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా ఎక్సలెంట్ సర్వీసెస్ చేయటం జరిగింది. బంగారు కుటుంబాల అభివృద్ధికి మార్గదర్శి చేసిన ఈ ప్రయత్నాలు సమాజ భాగస్వామ్య అభివృద్ధి దృక్పథానికి ప్రత్యక్ష ప్రతిబింబాలు. మీరు కూడా ఈ సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని P4 కార్యక్రమంలో భాగస్వాములై బంగారు కుటుంబాల భవిష్యత్తుకు మీ వంతు చేయూత అందించండి.